బ్రేకింగ్ న్యూస్ శ్రీకాకుళం జిల్లా శ్రీశైల మండలం డి మత్స్యలేశం తీరంలో బంగ్లాదేశీయులు ప్రత్యక్షమయ్యారు. ప్రతికూల వాతావరణం, బోటు మరమ్మతులతో దారి తప్పిన 13 మంది మత్స్యకారులను అధికారులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. బంగ్లాదేశీల బోటు సాంకేతిక లోపంతో మత్స్యలేశం సముద్ర తీరం ఒడ్డుకు వచ్చిందని పోలీసులు తెలిపారు. అయితే అనుమతులు లేకుండా భారత సముద్ర తీరానికి వచ్చిన వీరిపై కేసు నమోదు చేశారు. రెడ్డిగా శ్రీకాకుళం జిల్లాలో బంగ్లాదేశ్లో ప్రత్యక్షమయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. నంద. థ్యాంక్ యూ అనిల్. శ్రీకాకుళం జిల్లా పోలీసులకైతే బంగ్లాదేశ్ కి సంబంధించిన మత్స్యకారులు అయితే పట్టుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా కళింగపట్నం పోలీస్ స్టేషన్ కి 13 మంది బంగ్లాదేశ్ కి సంబంధించిన మత్స్యకారులను కూడా తరలించడం అయితే జరిగింది. ముఖ్యంగా మత్స్యలేశం సముద్ర తీరం ఒడ్డిన వీళ్ళు ఒక్కసారిగా బోట్ లో కనబడినప్పటికీ స్థానికులకి సంబంధించిన మత్స్యకారులందరూ వీళ్ళు వెళ్ళి వెంటనే పట్టుకొని వాళ్ళని ఒడ్డుకు తీసుకుని వచ్చి పోలీసులు మెరైన్ పోలీసులకి అయితే అప్పచెప్పడం అయితే జరిగింది. అయితే మెరైన్ పోలీసులు స్థానికంగా ఉన్న కళింగపట్నం పోలీస్ స్టేషన్ కి 13 మందిని తరలించారు. అయితే ఆ పోలీసుల దర్యాప్తులోని తెలిసింది ఏంటంటే వాళ్ళు వేటకి వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన బోటు ఒక్కసారిగా సాంకేతిక లోపం అవడం వల్లనే ఈ యొక్క మత్స్యలేశం సముద్ర తీరానికి కొట్టుకు వచ్చినట్టుగా వారు చెప్తున్నారు. అయితే వారి యొక్క ఐడెంటిటీస్ ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నారు. అసలు వీరు కోస్టల్లోకి ఘాట్స్ కి సంబంధించిన ఏదైతే బోర్డర్ ఉంటుందో అది దాటి ఇటు ఆంధ్రాలోకి రావటం, అది కూడా బంగ్లాదేశ్ రావటం ఎంతవరకు కరెక్ట్ అనే దానిపైన ఇప్పటికే కోస్టల్ పోలీసులకి, ఇటు మెరైన్ పోలీసులు, అలాగే ల్యాండ్ ఆర్డర్ పోలీసులు వారి సమాచారాలు అయితే అందించడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు ఏ విధంగా వచ్చారో, ఎలా వచ్చారో, వాళ్ళ దగ్గర ఉన్న పరికరాలు ఏంటి, ఆ బోటుకి నిజంగా సాంకేతిక లోపం ఉందా లేదా అనేది కూడా పోలీసులు అయితే ఇప్పటికే వెరిఫై చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ 13 మందిని కూడా కళింగపట్నం పోలీస్ స్టేషన్ లోని అదుపులోనికి తీసుకొని పెట్టారు. వీరి యొక్క పూర్వాపరాలు మొత్తాన్ని వెరిఫై చేసిన తర్వాత అది కూడా కోస్టల్ గార్డ్ పోలీసులతోటి వీరి యొక్క మొత్తం ఐడెంటిటీ చెక్ చేసిన తర్వాత తదుపరి దీనిపైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే కళింగపట్నం పోలీసులు అయితే తెలియజేయడం అయితే జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా తెల్లవారుజాము టైంలో అది కూడా బార్డర్ కోస్టల్ పోలీసుని కళ్ళుగప్పి వీళ్ళు ఏ విధంగా వచ్చారు, నిజంగా సాంకేతిక లోపమా, మరి ఏ విధమైన ఇతర పనుల మీద వచ్చారా, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి వచ్చారా అన్న దానిపైన కూడా ఇప్పటికే పోలీసులు దీనిపైన లోతైన దర్యాప్తు చేస్తున్నారండి. రైట్ నందా, థ్యాంక్ యూ. भैया है क्या होगा प्रॉब्लम बताओ। 20 दिन